రే ఎందుకు అట్లా నడుస్తున్నావు? తెలియలేని బాధరా. ఓయమ్మా ఏం ఎక్స్ప్రెషన్ రా అది. ఎట్లో లాగైతే వచ్చేసినాము, కానీ కిందికి దిగాలంటే వణుకు పుడుతుంది. నేను మీకు చూపిస్తా. మొత్తం నిటారుగుంది కొండ ఇది. పర్వతామలై పోతున్నాం. అరుణాచలం దర్శనం అయిపోయిన తర్వాత నడుస్తున్నాం మేము ఇప్పటికైతే. మోహన్ హాయ్. హాయ్. ఒక నెలలో 7 కిలోల బరువు పెరిగిన తగ్గుతుంది. ఇప్పుడు తగ్గుతుంది. ఆ కొండను చూసి మీరు షాక్ అయ్యారా అనాలి. పర్వతామలై, వైష్ణోదేవి, కేదార్నాథ్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంకొక ట్రెక్. చెప్పడం మర్చిపోయినా, హ్యాపీ సంక్రాంతి. జనవరి 14 అలా బయటకు వస్తే పండుగలు అనేది కూడా మర్చిపోతాం కదా. ఇవాళ ఏమరా హ్యాపీ భోగియా? హ్యాపీ భోగి అందరికీ. మొత్తానికి ఇక్కడ దాకా అయితే వచ్చినాం. ఈ బోర్డులు ఏమో అర్థమై సావో. కొండ చాలా దూరంగా ఉంది. మేము ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఇక్కడికి వచ్చినాం. స్టార్టింగ్ పాయింట్. ముఖానికి బొట్టు లేకపోతే అసలు ఎట్లో ఉంటుంది. ముందరెట్లోనే ఈ చెమటలకు పోతాయి, కారుతున్నాయి ఆల్రెడీ. మెట్ల మార్గం చాలా బాగుంది, అద్భుతం అసలు. పర్వతామలై. నాకు ట్రెక్కింగ్ అని తెలియదు. సాయి పోదామంటే వచ్చేసి నేను టెంపుల్ అనుకొని వచ్చిన, కానీ ఇక్కడికి వచ్చినాక ట్రెక్కింగ్ అని తెలిసింది. ఇగో జీన్ షర్ట్ వేసుకొని అట్లే వచ్చేసిన. సాయి వాళ్ళు ఇంకా వెనకనే ఉన్నారు. ఓపిక ఉన్నంత ఎక్కి ముందర ఆగిపోదాం. పర్వతమలై టెంపుల్ స్టార్టింగ్ నుంచి చూస్తే ఏదో బాగానే ఉంటుంది అని అనుకుంటున్నా, కానీ ఇది ఇక్కడికి వచ్చి చూస్తే ఏదో వేరే ప్లేస్, వేరే వరల్డ్కే వచ్చినట్టు, వేరే దీవికి వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ అద్భుతం ఇది, నిజంగా చాలా బాగుంది. ఇది గురించి చెప్పండి. సాయి నాకు చెప్పినప్పుడు నేను నార్మల్ అనుకున్నా, కానీ టెంపుల్ అనుకున్నా. నేను ట్రెక్కింగ్ అనుకోలే. ట్రెక్కింగ్ అయినంటే మంచిగా టీషర్ట్ పంచ కట్టుకొని వస్తుంటే ఈ నుంచి వెళ్ళిపోతామేమో అని చెప్పి పాయింట్ వేసుకొని ఏంటి. ఓకే, నిజంగా అద్భుతం అంటే అద్భుతం ఇది. ట్రెక్కింగ్ ఇట్లా చేయడం అంటే నిజంగా సాహసమే అనుకోవాలి. ఇది ట్రెక్కింగ్ కాదు, మెట్లెక్కేది. ఇది మెట్లెక్కే ట్రెక్కింగ్ ఇది. ట్రెక్కింగ్ వేరే. ఆ శివయ్యే మనల్ని పిలుస్తున్నట్టు అనుకో. సగం దూరం కూడా వచ్చినామో లేదో. మంచిగా 2 దోశలు, ఓ ప్లేట్ ఇడ్లీ, ఒక వడ తినొచ్చినాం. తిని వచ్చేది లేకునండినేమో అసలు. ఒకసారి చూడండి, కొన్ని మెట్లు ఉన్నాయి. దీని తర్వాత ఇగో మెట్లు ఉన్నాయి. ఇప్పుడు వచ్చినామేమో. ఇగో వా మస్తుంది. ఈ యోధులు పోరాడతారు. గెలుస్తామా లేదా తెలియదు, కానీ పోరాట ప్రతిమని ప్రదర్శించడమే. ఈ యోధుడు చెమటలతో మొత్తం తడిసిపోయాడు. మీకు ఇంకా యోధుల్ని చూపిస్తాను. ఆ యోధుడు ప్రేయసితో చాలా అందమైన ముచ్చట్లో ఉన్నాడు. పట్టుకొని ఎక్కడానికి సపోర్ట్ బాగుంది. ఇగో నిజంగా ఈ యోధుడా ఇటు చూడుము. ఈ యోధుడు అలసిపోయాడు కొండ ఎక్కడంలో, జీవితంలో కూడా. తిరిగి మళ్ళీ పోరాట ప్రతిమని ప్రదర్శించడానికి నిలబడుతున్నాడు. మీరు కూడా సహకరించండి.
ఆయన శివుడు ఉన్నాడు. కింద పడుతుంటే వీడియో చూసుకుంటా. వాయమ్మా యోధులారా మీరు కూడా చూడండి. ఓయమ్మా అరే తిరిగిపోయి ఇది నుంచి చూడండి. ఇంకసారి ఓ అసలు ఇంత అద్భుతమైన ట్రెక్కింగ్. ఈ యోధులు అలసిపోయారు. ఇగో ఇది ఇట్లా ఎక్కాలి. ఓయమ్మా యోధుడు కూడా ఓయమ్మా ఈ యోధులు ఎట్లా ఎక్కుతున్నారు చూడండి. అయ్యో ఈ యోధుడు వాయమ్మ అయ్యాలనే యోధుడు అనే నేను అలసిపోయినా. అరే నీళ్ళు తీసుకపోకపోతే చచ్చిపోతాం, నీళ్ళు లేకపోతే చచ్చిపోతాం రా. వాయమ్మా ఓకే ఎక్కు. వీడు చూడు నోటికి ఏ ఊకోరా. ఎంతో ఆయాసపడుతూ ప్రయాసపడుతూ పొద్దుగాల అంటి పళ్ళ కోసం నీకు అర్థమైతే టిఫిన్ చేసాడు. బాగుంపా లేవని చిట్టి బొజ్జ చిట్టి కాదా? హనుమాన్ జీ అవునా? చూడు. అయ్యో జై శ్రీరామ్. జై శ్రీరామ్ తండ్రి. గుడి దగ్గరలో వచ్చినాం. గుడికి వెనక చూపిస్తా. ఈ యోధులు తప్పు రూట్ చెప్పిండ్రు. ఇట్లా పోయేది విడిచిపెట్టి ఇట్లా అన్నారు. ఇట్లే పోవాలి. అవతల మెట్లున్నా మెట్లకి వెళ్ళి పోకూడదు. ఇది 3 సార్లు అయ్యాలి దాకా బట్టి అదే ఎలుకి రక్తం వచ్చే లాస్ట్కి. మొత్తానికి మహాద్వారం చేరుకున్నాం మేము. నువ్వు ఈడ వచ్చి దాక్కుంటే ఎట్లా? ఇప్పుడే వచ్చి తినేను. అయ్యో నిజంగా కింది నుంచి గిడికి రానికనే అంత అసంభవం. అట్లాంటిది వీడికి ఈ రాళ్ళు ఈ శిల్పాలు అసలు ఎట్లా తీసుకొచ్చిండి అంటారు. కొన్ని వందల సంవత్సరాల గుడిలాగుంది. చిట్టి తండ్రి నేను మిమ్మల్ని ఏం చేయట్లేదు. వావ్ ఋషులు కట్టిండ్రట గుడిని. ఉండొచ్చు. హాయమ్మా చూడు. మీరు కూడా ఒకసారి చూడండి. అయ్యో ఆకాశం భూమి కలిసినట్టుంది ఈ కొండల మీద కదా. సూపర్. అందరూ వాళ్ళ ఫోన్లలో చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు నేను పోయి దర్శనం చేసుకొస్తా. దాని తర్వాత మీకు చూపిస్తా. ఈ యోధుడు ఎంత బాగా కూర్చున్నాడు ఇక్కడ. వావ్ కదా. వెనుకల నందీశ్వరుడు, మధ్యలో ఈ యోధుడు. బాబా నేను దర్శనం చేసుకున్నా. పర్వతమలైలో దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. ఎంత అద్భుతంగా ఉందంటే నేను కేదార్నాథ్లో ఆ అనుభూతి అనిపించింది. మళ్ళీ ఇక్కడ మహా అద్భుతం ఇది. అసలు ఎంత అంటే ఎంత అద్భుతం అనిపించింది. మీరు కూడా మ్యాక్సిమం తిరువణామలై అరుణాచలంకి వస్తే మీరు కూడా రావడానికి ట్రై చేయండి. మహా అద్భుతమైన దర్శనం ఇది. చాలా భయాలు, చాలా ఇన్ఫీరియారిటీస్ అన్నీ తొలగిపోయినాయని నేను అనుకుంటున్నా. నాకు ఇంత ఆయాస వ్యాస ప్రయాస అన్నీ చూసిన తర్వాత అనిపించింది అసలు బాబా మహా అద్భుతం. ఎట్లో లాగైతే వచ్చేసినాము, కానీ కిందికి దిగాలంటే వణుకు పుడుతుంది. నేను మీకు చూపిస్తా. మొత్తం నిటారుగా ఉంది కొండ. ఇది మెట్లు చూడు ఎంత టఫ్గా ఉన్నాయి, ఎంతో కష్టంగా కూడా ఉన్నాయి. ఎట్లా నిలబడ్డారు చూడండి అందరూ.
పర్వతామలై ఈ ఈ ట్రెక్కింగ్ ఒక మధురానుభూతి. చాలా చాలా నేర్చుకున్నాయి అలా విత్ బేర్ ఫుట్, చెప్పులు షూ లేకుండా. మొదటిసారి ఇంత దూరం నడవడం. నా ఫోబియా ఒకటి ఉండిండే, నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఏళ్ళు కట్ అయినాయి. దానివల్ల నేను షూ వేసుకోకపోతే నడవలేను అనే ఫోబియాలనే ఉన్నింటి. ఇవాళ ఇట్లాంటి రాళ్ళల్లో రప్పలల్లో నడుస్తున్నా. ఈ ఫోబియాని నేను ఇవాళ జయించిన అనుకుంటున్నాను. నేను హ్యాపీ. రే ఎందుకు అట్లా నడుస్తున్నావు? తెలియలేని బాధరా. ఓయమ్మా ఏం ఎక్స్ప్రెషన్ రా అది. చెప్పులు చేతిలో పట్టుకొని కొండెక్కాలని అనిపించలే, అందుకే షూ ఇక్కడనే పడేసిపోయినాము. ఓకే ఉంటే ఉండని పోతే పోని అనే ఫీలింగ్లోనే ఉన్నా, ఎందుకంటే పాత షూనే కదా, పోతే కొత్తవి కొనొచ్చని. కానీ పోలే, అవి నన్ను వీడని అంటున్నాయి. చూపిస్తా మీకు. ఇక్కడ దాపెట్టి పోయినాం మేము షూ. ఇగో వీడు నా దగ్గర నుంచి ఐస్ క్రీమ్ తీసుకొని పోయి తింటున్నాడు. మీ జీవితంలో ఏదైనా మీకు నెగిటివ్ ఉందనుకోండి, దాన్ని పాజిటివ్ చేయడానికి ఎంతనన్నా ప్రయత్నం చేయండి. దాన్ని మీరు మీ నెగిటివ్ని పాజిటివ్ చేయలేదనుకోండి, జీవితంలో భయం అట్లే ఉండిపోతుంది. సో మీరు కూడా ప్రయాణాలు చేయండి, నేర్చుకోండి. ఆ కొండ పైన కనిపిస్తుందా, అక్కడికి వెళ్ళినాం మేము. ఇగో ఇప్పుడు ఈడున్నాం. సైనికులారా ఇటు చూడండి. చూడటానికి ఈజీగానే ఉంది. నిజంగానే చూడటానికి చాలా ఈజీ ఉంది, కానీ టఫెస్ట్ చాలా టఫ్ అనిపించింది. కింద ఈడ అన్నదానం పెడతారు. అందరు మనలు కూడా ఆడ తింటున్నారు. వీళ్ళు తినేసి కూర్చున్నారు. ప్రవీణ్ ఈడ అన్నదానం గురించి చెప్పు నాకు. ఎట్లున్నాడు తిండి? బాగుందన్న. టెంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి.